ధాత్రీనగర మహారాణి విజయేశ్వరి తన కూతురు మనోహరి పెళ్ళి భూలోకంలో జరిగింది కాబట్టి గాంధర్వ విధిన ఈ లోకంలో కూడా జరిపించాలని గురువులతో పెద్దలతో మాట్లాడి ఒక సుముహూర్తాన్ని నిర్ణయం చేసి ప్రతి లోకంలోని వారిని అతిథులుగా పిలవనారంభించింది. ఈ సమాచారం తెలియగానే మాధవి చాలా సంతోషించింది. మాధవి రాఘవర్ధనులకు ప్రత్యేక ఆహ్వానం పంపింది విజయేశ్వరీదేవి. ఆహ్వానం అందిన వెంటనే తరలి రమ్మని ఆదేశం కూడా జారీ చేసింది. తన తల్లి కంటే ఎక్కువ అనుబంధం విజయేశ్వరీదేవితోనే ఉన్నది మాధవికి. ఆవిడ మాట కాదనలేక ఉన్నపలంగా బయలుదేరి వెళ్ళారు. స్నేహితురాలిని కలుసుకుని మురిసిపోయింది మాధవి. దగ్గరుండి అన్ని తంతులు తానే జరిపించసాగింది. మాధవి స్వయంగా స్నానాలు ఆచరింపజేసి ఆవిడను పెళ్లి కూతురిగా అలంకరించింది. ఇంతలో మనోహరి కళ్ళ నుండి జలజల కన్నీటి బొట్లు రాలాయి. మాధవి కంగారు పడి దేనికి ఈ కన్నీరని అడిగింది. ప్రేమ అర్థం తెలియక నేను చేసిన పిచ్చి పని వల్ల నీవు నేను కూడా ఇలా మానవ మాతృలుగా మిగిలి కష్టపడిపోయాము. నీ కష్టాలైతే తీరిపోయాయి, కానీ నేను చేసిన తప్పిదం నన్ను మానవ కన్యగా మార్చిందని కంటతడి పెట్టుకున్నది. కొన్ని రోజులే కదా, అక్కడైనా ఏం, నిన్ను మహారాణిగా చేశానుగా నా రాజ్యానికి. ఏ కష్టాలు నువ్వు పడకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నది. మాధవి చేతులు పట్టుకుని ఏడుస్తూ, నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు. అపకారం చేసినా ఉపకారమే చేశావు. స్నేహధర్మాన్ని నువ్వు పాటించినట్టు నేను పాటించలేకపోయాను అన్నది. మాధవి ఆమెను ఓదార్చి పెళ్లికి సుముఖురాలిని చేసి పెళ్లి మండపానికి తీసుకువచ్చింది. విజయేశ్వరీదేవి సమక్షంలో ధాత్రీ నగరంలో అంగరంగ వైభవంగా దేవీ దేవతల సమక్షంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషుల మధ్య మనోహరీదేవి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత విజయేశ్వరీదేవి నూతన వధూవరులను ఆశీర్వదించి ధాత్రీ నగరానికి మహారాజు మహారాణిగా కూతురిని అల్లుడిని పట్టాభిషేకం గావించింది. ఆ తర్వాత ప్రత్యేకంగా గంధర్వలోకంలో మాత్రమే తయారు చేయబడే ఒక ప్రత్యేకమైన సుధారసాన్ని అల్లుడికి స్వయంగా అందించింది. దీన్ని మీరు తాగటం వల్ల మీ శరీరం నశించిన తర్వాత మీ ఆత్మకు దివ్యశక్తులు వచ్చి ఒక గంధర్వ పురుషుడిలా మారిపోతారు. నా కుమార్తె ఎలాగూ గంధర్వ కన్య కాబట్టి మీరు కూడా గంధర్వ